ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు నెలలో 17వ తారీఖు నుండి నెల రోజుల పాటు రవి సింహరాశిలో సంచారం చేస్తాడు. సింహరాశిలో సంచారం చేయటం అనేది మనకి సంవత్సరం తర్వాత వస్తుంది. రవి 30 డిగ్రీల పాటు ఒక రాశి నుంచి మరో రాశికి వెళుతూ ఉంటాడు. 30 రోజుల పాటు రవి ఒక రాశి నుంచి మరో రాశికి తిరుగుతూ ఉంటాడు. రవి పితృకారకుడు, ఆత్మకారకుడు, ఉద్యోగకారకుడు, ఆరోగ్య ప్రదాత. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నాడు. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడే సూర్యభగవానుడు. సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం అంటారు మనం. రవిగ్రహం సంవత్సరం తర్వాత తన సొంత రాశిలోకి వస్తున్నాడు. ఎప్పటి నుంచి? ఆగస్టు 17వ తారీఖు నుంచి నెల రోజుల పాటు తన సొంత రాశిలో ఉంటాడు. ఇవి గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. సహజంగా ఏమిటంటే తను ఉన్న రాశి నుంచి 3, 6, 10, 11 స్థానాల్లో సూర్యగ్రహం మంచి చేస్తాడని అర్థం. అలానే మనం బర్త్ చార్ట్ను కూడా చూసుకోవాలి. సూర్యుడు ఎక్కడున్నాడని. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలే. కానీ సూర్యుడు సంబంధించింది సూర్య మహర్దశ, రవి మహర్దశ జరుగుతున్నాడా, రవి నీచ స్థానంలో ఉన్నాడా, మన జన్మజాతకంలో ఉచ్చ స్థానంలో ఉన్నాడా, రవి ఎక్కడున్నాడు, రవి సొంత రాశికి వచ్చినప్పుడు ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నెల రోజుల పాటు సింహరాశిలో సంచారం చేస్తారు. అంటే ఆగస్టు 17వ తారీఖున మన ప్రారంభమై నెల రోజుల పాటు రవి సంచారం చేస్తాడు. ఈ సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది? అదృష్టాన్ని ఇచ్చే గ్రహం ఏమిటంటే సూర్యభగవానుడే. ఈ సూర్యభగవానుడు ఏ స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు? ఈ గోచారాన్ని మనం పుట్టినప్పుడు ఉండే బర్త్ చార్ట్ని క్లబ్ చేసుకోవాలి. అంటే అక్కడ రవి మహర్దశ బాగా కలిసి వస్తుందా లేదా, ఇక్కడ గోచార రవి ఎలా ఉన్నాడు అంటే గోచార రవిని అక్కడ జన్మజాతకంలో రవి ఏ స్థానంలో ఉన్నాడు, ఏమన్నా మహర్దశ జరుగుతుందా అనేది అనాలిసిస్ చేసుకొని మనం ముందుకు వెళ్తే రవి కలిసి వస్తాడా లేదా అనేది మనం తెలుసుకునే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ధనస్సు రాశి వాళ్ళకి రవిగ్రహ సంచారం వల్ల ఏ విధంగా జరగబోతుందో ఒకసారి తెలుసుకుందాం. గోచారీత్యా అకార్డింగ్ టు ట్రాన్స్ ప్లానెట్ ఎలా ఉంది, ఏ విధంగా ఉండబోతుందో చూసుకుందాం. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. మనకు బర్త్ చార్ట్ సంబంధించిన నేటల్ చార్ట్ కాదు యాక్చువల్గా. అయితే గోచారీత్యా ఏ విధంగా ఉందో ఒకసారి మనం అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ ధనుస్సు రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం. రవి తన సొంత రాశిలో సంవత్సరం తర్వాత తన సొంత రాశిలోకి రావటం వల్ల ఈ ధనుసు రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ధనుసు రాశి వాళ్ళకి చేయని నేరాలన్నీ కూడా అపవాదులు, అనుమానాలు, అవమానాలు, అంటే క్రిటిసైజ్ అనేది బాగా ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అనవసరమైన వాళ్ళ విషయంలో ఎవరు కూడా వాళ్ళు ఏం తప్పు చేయకపోయినా వాళ్ళు తప్పు చేయకపోయినా నేరారోపణలు వాళ్ళ మీద వచ్చే అవకాశాలు ఉంటాయి. బహుజాగ్రత్తగా ఉండాలి. ప్రపంచంలో మనం మంచి చేస్తుంటేనే చెడు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. మనం కామ్ గోయింగ్ ఉన్నా కూడా మన మీద దుమ్ము ధూళి వేసేవాళ్ళు, దుమారం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ. ప్రపంచం అనేది మనం మంచి వ్యక్తులమైనా ఎదుటివాడు మంచిగా ఉండాలని ఎప్పుడు కూడా రూల్ లేదు అది. అందువల్ల ఆ ధూళి దుమారము, ఆ శత్రువులు ఎక్కువగా పెరిగిపోయే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల బహుజాగ్రత్తగా భద్రంగా ఉండాలి. ఇటు అలానే అపనిందలు, అసమర్థతకు పరీక్ష. అంటే మీ కుటుంబంలో కానీ మీకు కానీ అసమర్థుడు అనే ట్యాగ్ తగిలిచ్చే అవకాశాలు మీకు ఉంటాయి. మీరు సమర్థుడు అని నిరూపించుకోండి. ఒకవేళ మీరు అసమర్థుడు అని అందరు అంటున్నా ఇవన్నీ కొన్ని పట్టించుకోకూడదు. మీరు సమర్థవంతంగా మీరు చేసే పని నిజంగా చేసుకోవాలి. కృషిని చేస్తుండాలి. భగవంతుడి యొక్క ఆరాధన చేయటం వల్ల మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు. అలానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా కొన్ని భంగపాట్లు కలుగుతుంటాయి. ఏదైతే బిజినెస్ చేస్తున్నారో ఆ పార్ట్నర్షిప్పే నిన్ను అవమానించే అవకాశం ఉంటుంది. నీ కింద వ్యక్తులే అవమానించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగపరంగా నువ్వు ఎంత ఉద్యోగం చేస్తున్నా నీ లైఫ్కి రికగ్నైజర్ దొరకట్లేదనే పాయింట్కి వస్తాడు. అంటే మన జీవితంలో జన్మజాతకంలో కూడా రవి బాగుండాలి. నిజం చెప్పాలంటే రవిదశ బాగా కలిసి రావాలి. కొన్ని లగ్నాలకు మాత్రం రవిదశ కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చేస్తున్న వ్యక్తులకు కూడా కొంత భంగపాటు కలగకుండా
అలానే తండ్రి ఆస్తి విషయంలో కూడా కొన్ని అవకతవకలు జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే అన్నదమ్ముల మధ్యలో కొట్టుకోవద్దండి. ఆస్తి విషయంలో కూడా కొంత ఆలోచన చేసి వేయండి. అలానే ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో కూడా కొంత కష్టం మీద మీకు పూర్తి అవుతాయి. అంటే కోర్టు సమస్యలు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు కానీ, ఇల్లు కన్స్ట్రక్షన్ కానీ, ఏ వ్యాపారం చేస్తున్నా, ఏ వృత్తి చేస్తున్నా అతి కష్టం మీద మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యాన్ని కూడా మీరు కాపాడుకోండి, ముందుకు వెళ్ళండి. అలానే తండ్రి కొడుకుల యొక్క సంబంధాన్ని ఎక్కువగా పెంచుకోండి. అలానే తండ్రి కూతుళ్ళు కానీ, తండ్రితో ఉండే సంబంధ బాంధవ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బాగా పెంచుకొని ముందుకెళ్తేనే మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. మరింత మెరుగైన చెడు ఫలితాలన్నీ కూడా పోయి మీకు మంచి ఫలితాలు జరగాలని నేను కొన్ని రెమెడీస్ అనేవి చెబుతున్నా. ఆ రెమెడీస్ మీరు పాటించండి. ఇక్కడ చాలామంది కూడా బర్త్ చార్ట్లో కానీ, గోచారీత్యా కానీ మాకు రవి కలిసి రావట్లేదు, రవి మహర్దశ కలిసి రావట్లేదు అని అనుకుంటుంటారు. రవి ఎలాగా, ఎందుకని మనకి అంటే రవి నీచ స్థానంలో ఉన్న రవికి ఏదైతే స్వక్షేత్రం ఉంది, స్వక్షేత్రం సింహరాశి, రవికి ఉచ్చస్థానం మేషరాశి, దాని ఎదురుగా ఉండే సప్తమం నీచస్థానం అంటాం. అంటే తులారాశి నీచస్థానం. ఈ రవి ఎక్కడున్నాడు, మనకి జన్మజాతకంలో రవి ఏ స్థానంలో ఉన్నాడు, గోచారం అనేది ఎప్పుడు కూడా 20% మాత్రమే సపోర్ట్ చేస్తుంది. బర్త్ చార్ట్కి 80 మార్కులు పడితే గోచారానికి ఎప్పుడు కూడా 20% మార్కులే పడుతుంటాయి. పదే పదే నేను ప్రతి ఛానల్లో చెప్తూ ఉంటా. గోచారం అనేది ఏమిటి అంటే, వాస్తవంగా ఏమిటంటే మనం ఎంత కృషి చేసినా కూడా ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. ఆ అదృష్టమే గోచారం. కృషి అంటే ఏమిటంటే జన్మజాతకం, బర్త్ చార్ట్. బర్త్ చార్ట్లో ఆ లగ్నం నుంచి రవి ఏ స్థానంలో ఉన్నాడు, రవి యోగకారకుడా కాదా, రవి మార్గదశ బాగా కలిసి వస్తుందా లేదా అనేది మనం చూడాలి. అంటే రాశిచక్రము, భావచక్రము, నవాంశము, చతుర్థాంశము, ద్రేకాణము, హోర, త్రింశాంశం అనే అలాగా 16 లగ్న కుండలు ఉంటాయి. డీ చార్ట్స్ అంటారు. అలానే దశలు, అంతర్దశలు, చాలామంది కూడా ఇవన్నీ కూడా అనాలిసిస్ చేయకుండా ఏదో చెబుతుంటారు, మామూలుగా చెబుతుంటారు. అలా కుదరదు. ఎప్పుడు కూడా జాతకాన్ని పరిపూర్ణంగా కంప్లీట్గా అనాలిసిస్ చేసే జాతకాన్ని చెప్పాలి. ఇక్కడ ఈ రవి దోషం ఉంది అని అనుకో, ఉదాహరణ నీచ స్థానంలో ఉంటే ఉద్యోగ భంగాలు, ఉద్యోగపరంగా అనుకూలంగా లేకపోవడం జరుగుతుంటుంది. దానికి రెమెడీస్ ఏం చేయాలి? సూర్య నమస్కారాలు, సూర్య హోమము, ఆదిత్యాయుధే సహస్రమూర్తాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే గోధుమలు, ఎర్రని వస్త్రము, ఎర్రని పూలు దానం చేయటం, ఆదివారం రోజున ఉపవాసం ఉండటం, సూర్యభగవాను ఆరాధన చేయటం, అలానే మనకి ఆదిత్యుణ్ణి హోమం చేయటం. అంటే ప్రభాకరాయుధే దివాకరాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆదిత్యాయుధే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని సూర్యుడికి సంబంధించిన అష్టకం చదువుకోవాలి. సూర్య నమస్కారాలు చేసుకోవాలి. అలానే ఓం సూర్యాయ స్వాహ, సూర్యగ్రహాయ ఇదన్నవమ అనే మంత్రాన్ని చదువుకోవాలి. ఓం ఆదిత్యాయ స్వాహ, ఆదిత్యాయ ఇదన్నవమ అనే మంత్రాన్ని హోమం చేసుకోవాలి. అంటే జిల్లేడు సమిధలతోటి హోమం చేయటం వల్ల మనకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి సూర్య నమస్కారాలు, సూర్యుడికి అర్ఘ్యం విడవటం, సూర్యోదయం కాకముందే లేవటము, మనకి సూర్య హోర ఉంటుంది, ఆ హోరలో మనం జపం చేయాలి. అంటే సూర్య గాయత్రి మంత్ర జపం ఉంటుంది. చక్కగా సూర్యుని అనుష్ఠానం చేయాలి. సూర్యుని చక్కగా భక్తి శ్రద్ధలతో కొలవటం వల్ల సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది, ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. సూర్యుడి వల్ల చాలా శుభత్వాన్ని జరిగే అవకాశం ఉంటుంది. గతంలో పూర్వ రోజుల్లో మనకి సూర్యలైన్ అంటారు, సన్లైన్ అంటారు. అంటే సన్లైన్ ఎక్కడుందని చూసుకుంటుంటారు. మనం ఓల్డ్ సినిమాల్లోకి వెళ్ళామనుకోండి, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు గారి ఈ పిక్చర్లోకి వెళితే రేలంగి వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే సూర్యరేఖ లేకపోతే సూర్యుడి యొక్క రేఖను ఉండాలని అట్లకాడతోటి కాల్చి చేతుల మీద ఇలా పెట్టుకునేవాళ్ళు. ఓ రేలంగి సినిమాలో ఒకటి ఉంది. అంటే యాస్టీజ్గా అలా పెడితే రాదు, నిజంగా అస్సాముద్రికం ప్రకారంగా సన్లైన్ అనేది బాగుండాలి. అంటే సూర్యుడు అంత అదృష్టాన్ని ఇచ్చేవాడు అని నేను చెబుతున్నాను. అందువల్ల ఆ సూర్యుడు అదృష్ట యోగాన్ని, రాజయోగ కారకత్వాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. కాబట్టి ఖచ్చితంగా సూర్యుడు ఇక్కడ అనుకూలంగా ఉండాలి.
అనుకూలంగా ఉంటేనే మనం ప్రతి పని చేయగలుగుతాం. సూర్యుడి వల్ల ఎలా ఉంటుంది? ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే మనం డబ్బు సంపాదించగలుగుతాం. డబ్బు సంపాదిస్తే పెళ్లి చేసుకోగలుగుతాం. పెళ్లి చేసుకుంటే సంతానం కలుగుతుంది. సంతానం వల్ల స్థిరాస్తులన్నీ కూడా సంపాదించగలుగుతాం. సంతానం కోసం కష్టపడతాం, అదృష్టాన్ని పెంచుకుంటాం. దట్ ఈస్ ద సన్ ప్లానెట్. అందువల్ల ఖచ్చితంగా సూర్యుడు ఎలా ఉన్నాడో మనం చూసుకోండి. మీ అందరికీ కూడా సూర్యగ్రహం అనుకూలత ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.